పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్ వాడకం తగ్గించడం, సహజ వనరుల రక్షణ కోసం ఈ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ వాహనాలను కొనుగోలు చేసిన వారికి సబ్సిడీ అందిస్తోంది. ఇందుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేపట్టింది. ఆధునిక ఫీచర్లు, అందమైన లుక్తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ కంపెనీలు అనేక ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. కొనుగోలుదారులకు వివిధ ఆఫర్లు ఇస్తున్నాయి. నెలవారీ వాయిదా పద్ధతిలో కూడా అందజేస్తున్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ వాహనాలకు డిమాండ్ కూడా భారీగానే ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంత ఆదరణ పెరగడానికి పైన చెప్పిన కారణాలతో పాటు ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది. అదే ప్రభుత్వం అందజేస్తోన్న ప్రోత్సాహం. పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్ వాడకం తగ్గడం, సహజ వనరుల రక్షణ కోసం ఈ వాహనాన్ని వినియోగించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆ వాహనాల కొనుగోలు చేసిన వారికి సబ్సిడీ అందిస్తోంది. ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీ అందజేసింది. మార్చి 31వ తేదీతో ఫేమ్ 1, ఫేమ్ 2 పథకం గడువు పూర్తవుతుంది. అనంతరం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 అనే కొత్త పథకం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీని ద్వారా దాదాపు 4 నెలల పాటు సబ్సిడీ అందజేస్తారు. అయితే కొత్త పథకం ద్వారా ఈవీలకిచ్చే సబ్సిడీ తగ్గిపోతుంది. ఫేమ్ పథకాలతో పోలిస్తే బాగా తక్కువని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.